నమస్తే. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గం రాజకీయంగా ఎన్నో మార్పులను చూసింది. 2009కి జనరల్ నియోజకవర్గంగా ఉన్న నందిగామ ఆ ఏడాది చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. 1952, 1955 ఎన్నికల్లో ఇది కంచుకచర్ల నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు మాత్రమే నందిగామలో ఆ పార్టీ ఓడింది. 1989లో కాంగ్రెస్ తరపున వెంకటేశ్వరరావు, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మొండితోక జగన్మోహనరావు గెలిచారు. మిగతా అన్ని ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కంచుకచర్ల, చంద్రలపాడు, వీర్లపాడు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం స్వరూపం కొంత భిన్నంగా ఉంటుంది. నందిగామ మండలం పరిధిలోని సగం గ్రామాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండగా మిగిలిన సగం పొరుగునే ఉన్న జగ్గయ్యపేటలో భాగంగా ఉన్నాయి. కులాల వారీగా చూస్తే కమ్మవారి సంఖ్య ఎక్కువ. ఆ తర్వాత ఎస్సీ మాదిగ, కాపు, యాదవ, ఎస్సీ మాల ఉంటారు. గౌడ కులస్తులు కూడా గణనీయంగా కనిపిస్తారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన కమ్మనెత్తలే కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతూ ఉంటారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు టీడీపీ తరపున గెలిచిన తంగిరాల ప్రభాకర్ రావు హఠాత్తుగా మరణించడంతో 2014లోనే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య విజయం సాధించారు. 2019లో మాత్రం వైసీపీకి ఆదరణ దక్కింది. ఆ పార్టీ తరపున మొండితోక జగన్మోహన్ రావు గెలిచారు. మొత్తం నందిగామ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీకి 8 సార్లు విజయం దక్కింది. కాంగ్రెస్ 3 సార్లు, సిపిఐ 3 సార్లు గెలిచాయి. ఎస్సీ రిజర్వ్డ్ కాకముందు కమ్మనేతలే 10 సార్లు గెలిచారు. వారిలో వసంత నాగేశ్వరరావుకి 3 సార్లు విజయం దక్కింది. ఆయన ఏపీ హోంమంత్రిగా కూడా కొంతకాలం ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దేవినేని కుటుంబం 3 సార్లు గెలిచింది. దేవినేని వెంకటరమణ 1 సారి, ఆయన సోదరుడు దేవినేని ఉమా 2 సార్లు విజయం దక్కించుకున్నారు. వారిద్దరికీ మంత్రి పదవులు వచ్చాయి. అయితే దేవినేని వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించారు. మొక్కపాటి వెంకటేశ్వరరావు కొంతకాలం మంత్రిగా ఉన్నారు. ఆయన నందిగామలో 2 సార్లు గెలిచారు. బ్రాహ్మణ కులస్తుడు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కమ్యూనిస్టు పార్టీ తరపున గెలిచారు. తంగిరాల సౌమ్య 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొండితోక జగన్మోహన్ రావుపై ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆమె తిరిగి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన తమ్ముడు అరుణ్ కుమార్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ముల్లో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రావుకే టికెట్ దక్కింది. ఈ ఇద్దరిని ఎదుర్కొని బరిలో నిలబడాలంటే సౌమ్యకు కాస్త కష్టమే అని చెప్పాలి. అయితే మొండితోక బ్రదర్స్ పై చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు సౌమ్య. మొండితోక బ్రదర్స్ ను వసూల్ బ్రదర్స్ అంటూ కామెంట్స్ చేయడం, ఒకరికొకరుకు సవాళ్లు విసురుకోవడం, ఇలా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది.